చూడు కనయ్య కనయ్య ఇక్కడ కనయ్య ఇక్కడ చూడు కనయ్య థ్యాంక్ఫుల్ చేసుకుందామా గైస్ ఇప్పుడే అరుణాచలం స్టార్ట్ అయినాం గైస్ బికాజ్ ఆఫ్ నైనీస్ బర్త్డే స్పెషల్ థ్యాంక్ఫుల్ I mean advance happy to birthday కన్నమ్మా ఓ మండే ఉండరా బేబీని పట్టుకో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రినేని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సో స్పెషల్ వీడియో, కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇట్స్ నైని బర్త్డే వీడియో. సో లాస్ట్ 3 years గా ఫస్ట్ బర్త్డే కూడా వాళ్ళ నాన్న లేరనమాట తన పక్కన. సో నేనే సెలబ్రేట్ చేశాను. సెకండ్ బర్త్డే కూడా అంతే, అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేశాను. అండ్ థర్డ్ బర్త్డేకి వాళ్ళ నాన్న వచ్చారు, థర్డ్ బర్త్డేకి ఉన్నారు. అండ్ ఇది ఫోర్త్ బర్త్డే ఈసారి ఇంట్లో వద్దు అనేసి మేము, ఇది సడన్ ప్లాన్ అన్నమాట. అరుణాచలం వెళ్దాము, సో అక్కడ సెలబ్రేట్ చేద్దాము, ట్రావెల్ అయినట్టు ఉంటుంది ఎప్పుడు, లైక్ ఈ డెకరేషన్, ఈ కేక్స్ ఇవేనా. సో సార్ టెంపుల్ దగ్గర చేసుకున్నాము, వెళ్దాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్దాము అని. సో అంటారు కదా, ఇంకా శివయ్య నుంచి మాకు పిలుపు రాలేదని. సో మాకు ఈ రూపంలో వచ్చిందేమో, అందుకనే మేము వెళ్ళాము. సడన్ గా అన్నమాట, ఇది అసలు ప్లాన్ కాదు, అన్ప్లాన్డ్ ఇది. అప్పటికప్పుడు అనుకున్నాము, మార్నింగ్ అనుకున్నాము, ఈవినింగ్ ఈ మధ్యాహ్నం వరకు తినేంత వరకు కూడా మనకు క్లారిటీ లేదు. సో ఇంకా క్లైమేట్ కూడా మాకు సహకరించింది అనమాట, ఎండలు లేవు, వాన. అందులోనూ నైని బర్త్డే అనుకున్నాం కదా, తప్పకుండా వెళ్ళాలి అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్న శారీస్ వచ్చేసి సౌమ్య సెలక్షన్స్ అనే వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేశాను. తను యూట్యూబ్ లో చూపిస్తుంది అనమాట. సో తనకి కాంటాక్ట్ అయ్యి చూశాను. సాటిన్ శారీస్ అన్నమాట, చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం బరువు ఉన్నాయి అన్నమాట. కానీ లిటరల్ ఎంత సాఫ్ట్ గా, ఎంత స్మూత్ గా ఉన్నాయంటే, కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో 2 ఉన్నాయి. రామా గ్రీన్ అంటారు కదా, సో అదొకటి, ఇది లెమన్ ఎల్లో అన్నమాట. ఈ 2 ఉన్నాయి. సో మాకు ఈ లెమన్ ఎల్లో నచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ అన్నమాట. డెఫినెట్ గా పర్చేస్ చేయండి. తన లింక్, ఇన్స్టా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తరువాత మనకి పాతాళ లింగం కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్దాం. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారట. ఇక్కడ రమణ మహర్షి వారి ఫోటోలను కూడా మనం చూడవచ్చు. రండి పాతాళ లింగాన్ని దర్శించుకుందాం. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు జ్ఞానాన్ని పొందారు. ఇది కూడా వీడియో తీసిన లోపల కాలో ఉంది, ఇది పాతాళ లింగం. ఇక్కడ నుంచి ఎడమ వైపు సర్వసిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి జ్యోతిలింగంగానే దర్శనమిస్తారు. అరుణాచల పరిసర ప్రాంతాలతో పోలిస్తే గర్భాలయ సమీపంలో విపరీతమైన వేడి ఉంటుంది. జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అని చెప్తారు. జ్ఞానాగ్ని అరుణ కుమారి గల్లా జయదేవ్ గల్లా ఫుడ్స్ జ్ఞాన స్వరూపమైన జ్యోతిలింగం అంటారు. కడగలేదు బంగారం పండించుకుంటాడు. పువ్వులతోటి బాణం వేసే పూలందేవి నువ్వే జనమాయల మునగాడే రాత్రి బూచోడే. నాని హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. గైస్ ఇప్పుడే ఇంకా 8 kilometers డిస్టెన్స్ టు అరుణాచలం. అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడు నా బంపర్ వచ్చింది, స్టార్ట్ చేస్తుంది చూడండి.
నీ బర్త్డేకి ఈసారి అరుణాచలం అరుణాచలం పోతున్నాము ఈసారి. అందుకే నా బర్త్డే కదా, అందుకే అరుణాచలం పోతున్నాం. అదు మా తమ్ముడు అదిగో. సో చూసారుగా, ఇప్పుడైతే మేము అరుణాచలం రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయిపోయాక మేము లిటరల్లీ ఫస్ట్ రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. బికాజ్ ఎందుకంటే అప్పటికప్పుడు ప్లాన్ కదా, సో అందుకని రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. యాత్రి నివాస్ అని అయితే చూశాను, బట్ ఆన్లైన్లో నాకు అది దొరకలేదు. వెబ్సైట్ మరి ఏదన్నా లైక్ అంటే నేను తప్పుగా చూసాను ఏంటో నాకు తెలియదు, కానీ దాంట్లో రూమ్సే లేవు అని చూపించింది. ఇంకా అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా ఏమన్నా ఉంటాయేమో అంటే ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ మేడం అన్నారు. ఇంకా అది కాక మళ్ళా ఒక 2-3 చూసామన్నమాట. మాకేవి సెట్ అవ్వలేదు. అంటే ఫుల్ ఉన్నాయి రూమ్స్, ఏవి ఖాళీ లేవు. అండ్ ఇంక ఇక్కడ ఇదొక్కటి కనపడింది. ఇది కూడా ఓకే బాగుంది, చాలా బాగుందన్నమాట. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండింది. బట్ ఓకే, 12 అవర్స్కే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి మళ్ళీ చెక్అవుట్ చేసేయాలన్నమాట. ఏమండి? హలో హలో, హ్యాపీ బర్త్డే నాని. ఇంకా రూమ్ లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకుందాం అనేసి A2Bకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఒక 5-10 మినిట్స్, ఒక అరౌండ్ 15 మినిట్స్ వెయిట్ చేయాలని వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసారా మా పాప నడుస్తూ వెనటవలు వేసుకొని వెళ్తూ ఉంది. ఆ, నాని నాని, డామినోస్ రావట్లేదు. కడప వేరే అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ కేక్ కట్ చేసేసాక ఇంకా గిరి ప్రదక్షిణకు అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఆటోలో అయితే వెళ్ళాము, ఎందుకంటే
మమ్మీ నేను నడవలేనన్నది. ఇంకా ఈయనొచ్చేసి బై వాక్ వెళ్దాము అనంటే, ఇక నేనే అన్నాననమాట. సో, బై వాక్ నువ్వు ఒక్కడివే ఎందుకు? నేనైతే ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉంటారనమాట. సో, కంటిన్యూగా ఎత్తుకొని 14 కిలోమీటర్స్ కదా! సో, వద్దులే అనేసి ఇంకా మామూలుగా ఆటోలో వెళ్ళి వాళ్ళే చూపిస్తారనమాట. 8 స్పాట్స్ ఉన్నాయి. లింగాలు గుడి చుట్టూరు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. వెళ్తూ ఉండొచ్చు, దర్శనం చేసుకుంటూ రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు కర్పూరం దీపం వెలిగించేసి నమస్కారం చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. వెలిగించిన ఫస్ట్ వెలిగింది మళ్ళీ ఆరిపోయింది. కన్నయ్య ఇక్కడ చూడు. ఇక్కడ ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అగ్నిలింగం అన్నమాట. అగ్నిలింగం దగ్గర ఏంటంటే కరుంగలి మాలలు అమ్ముతున్నారు. సో 8 మీటర్స్ కి అట్లా, లైక్ 8 సెంటీమీటర్స్ అట్లా, 10 సెంటీమీటర్స్ అంటే లెంత్ ని బట్టి కాస్ట్ అనమాట. 1000 రూపీస్, 1500 అలా. మేము రేట్ అడిగాము, సో కానీ తీసుకోలేదు. ఓకే, కరుంగలి మాల కూడా ఇక్కడ కూడా అమ్ముతున్నారా అనేసి మేము ఇక సైలెంట్ అయిపోయి వచ్చేసామన్నమాట. ప్రతి చోట ఆపుతారు. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళే టైంకి ఓన్లీ ఇంద్రలింగం, అగ్నిలింగం మాత్రమే చూసాము. మిగిలినవన్నీ క్లోజ్డ్ అన్నమాట. ఊరికి గేట్ లోంచి బయట నమస్కారం చేసుకొని వచ్చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ మా నాన్న మా ఆయన వచ్చేసి 2 కర్పూరం ప్యాకెట్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే ఆపుతున్నారో అక్కడంతా జ్యోతిలో వేస్తూ ఉన్నారన్నమాట. అందరి చేత వేపిస్తూ ఉన్నారు, తీసుకోండి వేయండి అనేసి. సో అది బాగా అనిపించింది. ప్రతి లింగం దగ్గర అలా చేశారన్నమాట మా ఆయన మా నాన్న ఇద్దరు. ఇంకా అన్ని చూసేసాక ఇంకా మెయిన్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది ఇక్కడ నుంచి మన క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 50 రూపీస్ టికెట్ అన్నమాట. సర్వదర్శనం ఉంది అండ్ 50 రూపీస్ టికెట్ ఉంది. లిటరల్లీ ఎంత మంది జనాలు ఉన్నారంటే చూసారా, అక్కడ ఆల్రెడీ కొంచెం గొడవ కూడా అయింది. వేరే వాళ్ళు ఎవరో
దూరేస్తున్నారని. సో ఇలా దూరేస్తారనమాట. అలా దూరేస్తే వెనకాల నుంచి వచ్చే వాళ్ళంతా అట్లా వెనకలే నిలబడిపోతారు కదా. సో అక్కడ అలా అయితే కొట్లాట జరిగింది. ఇట్లా కాదని మేము వెనకాల నుంచి అయితే వెళ్ళాము. సందు చివరి నుంచి వచ్చామన్నమాట. మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నేను దర్శనం చేసుకునే వరకు ఏం తినొద్దు అనేసి. ఇంకా మా పిల్లలేమో ఎర్లీ మార్నింగ్ కదా. సో నైని ఆ రోజంతా కొంచెం క్రాంకీగానే ఉన్నిందనమాట. ఇంకా మా బాబు చెప్పనవసరంలే. వాళ్ళకు కొంచెం ఏదైనా టిఫిన్ అలా పెడితే బాగుంటుందనేసి అప్పుడే ఇంకా క్యూ లైన్‌లో నిలబడంగానే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారనమాట. అప్పుడే పొంగలి, ఇడ్లీ పెడుతున్నారు. సో ఏదో ఒకట్లే క్యూ లైన్‌లో స్టార్ట్ అయ్యేవరకు అనేసి, అయినా నువ్వు ఇక్కడే ఉండు, కూర్చొని ఉండు, క్యూ లైన్ కాంగానే అప్పుడొచ్చి జాయిన్ అవుదులే అన్నారనమాట. ఇక నేను, పిల్లలు, అమ్మ కూర్చొని ఉన్నామనమాట. కూర్చొని వాళ్ళకి తినిపిచ్చేసుకొని నేను కూడా తినేసాననమాట లిటరల్‌గా చెప్పాలంటే. సో ఇంకా మా నాన్న కూడా తిన్నారు. మా హస్బెండ్ ఒక్కరు తినలేదు. అందరు తిన్నారనమాట. సో ఆయనొచ్చి నేను దర్శనం అయ్యే వరకు తినను అనేసి కూర్చున్నారు. ఇంకా సర్లే అనేసి చూసారా ఎంత లైన్ ఎంత పొడవుంటుంది. మధ్యలో దూరుతూ ఉంటారు. వెనకాల వాళ్ళు వెనకాలే ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. సో ఇంకా ఇక్కడ కూర్చొని చాలా మంది కొంతమంది లైన్‌లలో నిలబెట్టుకొని కొంతమంది వచ్చి కూర్చోవడం అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఒక చోట మా పాపకి వీళ్ళిద్దరు పరిచయం అయ్యారన్నమాట. సో వీళ్ళది హైదరాబాద్ అంట. ఇద్దరు అక్క చెల్లెలు భలే క్యూట్‌గా ఉన్నారు. మన ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేశారన్నమాట వీళ్ళు. సో ఇంకా వీళ్ళతోటి కొంచెం సేపు తనకి బాగా టైం పాస్ అయింది. బాగా ఆడుకున్నారు. తినేసింది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు వేద. నువ్వు మళ్ళీ చూసుకోవచ్చు తెలుసా వీడియోలో. వీడియో పెట్టారంట ఆంటీ నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేశారు కదా. చెప్పు ఇద్దరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ టుడే ఇంకా ఇక్కడ తినొచ్చేసి మా పాపకి విష్ చేస్తుందన్నమాట. ఆ రోజు బర్త్‌డే గదా. ఇంకా విష్ చేశాక మేము లోపలికి ఎంటర్ అయిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. ఫాస్ట్‌గా పంపించేశారు మమ్మల్ని. కొంచెం దూరం వెళ్ళాక సర్టెన్ టైమ్‌లో ఒక క్యూ లైన్‌లో గేట్ ఓపెన్ చేసేసి ఐ మీన్ వెళ్ళిపోండి అన్నారన్నమాట. ఇంకా అలా అయితే ఫాస్ట్‌గా అయిపోయింది. తర్వాత మార్నింగ్ నుంచి మా హస్బెండ్ ఏం తినలేదు కదా పాపం. అందులోను కాళ్ళు నొస్తున్నాయి అన్నాడన్నమాట. లిటరల్లీ రూమ్‌కొచ్చి రాంగానే వేడి నీళ్ళల్లో బకెట్‌లో కాళ్ళు వేసుకొని పడుకున్నారన్నమాట 2 సేపు. అంత అనిపించింది ఆయనకి కాలు. ఇంకా చెకప్ చేసేసి మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇదే అన్నమాట అరుణాచలం ట్రిప్. అది కూడా ఏంటంటే మా పాప బర్త్‌డే రోజు. సో మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. Hope you like this video. Do like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. అజ్జుడైతే చెప్పుకుంటున్నా. చెప్పు అజ్జుడు కామెంట్ చేయండి అంట. ఉజ్జి